నమస్తే. మనం వరుసగా ప్రపంచ ప్రఖ్యాత ప్రేమగాథలను గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం సోనీ మహివాల్ ప్రేమగాథ గురించి చెప్పుకుందాం. ఇది కూడా పంజాబ్కు చెందిన అమర ప్రేమ కథ. ఈ కథలో ప్రస్తావించేవి మనకి అక్రమ సంబంధాలుగా తోచిన పంజాబ్ స్త్రీ ఆత్మగౌరవం తనకిష్టం లేని భర్తని సంసారం జలగల బానిసలా అంటిపెట్టుకునే విధానాన్ని నిరసించింది అని తెలుస్తుంది. తల్లిదండ్రులను కాదనలేక పెళ్లాడటం, లేదా బలవంతంగా పెద్దవాళ్ళు ఆడపిల్ల మనసు అర్థం చేసుకోకుండా ఇష్టం లేని సంసారంలోకి త్రోయటం ఆ రోజుల్లో కనపడింది. అప్పుడు ఆ ఆడపిల్ల మనసులో ఒకడు, పక్కలో భర్త ట్యాగ్తో వేరేవాడు ఉంటానా సంఘర్షణకు లోనై చివరికి పిల్లల్ని కనే యంత్రం అయిపోయి అత్తింటి వారిని ఉద్ధరించి వారి కోసం కొందరిని సృష్టించి తన తానే కోల్పోతుంది. ప్రేమ కథలు విషాదాంతం ఇలానే అయిపోతాయి. సరే, పంజాబ్ సీమకి వెళ్దాం. ఇప్పుడు 5 మహానదుల భూమి పంజాబ్. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెస్ అనదులు. విభజన తర్వాత వాళ్ళకి అదే పాకిస్తాన్ 3 నదులు పోయాయి. మనకి బియాస్, సట్లాలు వచ్చాయి భారతదేశానికి. అయినా ఆ ప్రాంతాలు 2 దేశాల్లో పంజాబ్గానే పిలువబడతాయి. ఈ నదుల ప్రాంతంలోనే గొప్ప ప్రేమ కథలు పుట్టాయి. మనం హీర్ రాంజాన్ చదివాం. ఇప్పుడు చదవబోయేది దాని కథ సోనీ మహివాల్. అసలు మహివాల్ అసలు పేరు బేగ్. పశుపాలకుల్ని మహివాల్ అని ఆ పంజాబ్ ప్రాంతంలో పిలవటం ఆనవాయితీ. పడమర దేశాల్లో బుఖారా ప్రాంతానికి చెందిన బేగ్ ఇతర వర్తకులతో కలిసి గుర్రాల వ్యాపారం చేద్దామని మన దేశం వచ్చాడు. మంచి అసుకుడు అతను, నిలువెత్తు రూపం, బంగారు ఛాయ, మొత్తం మీద వయసులో ఉన్న అందగాడు బేగ్. గుజరాత్కి చేరిన బేగ్ గుర్రాల వ్యాపారమే కాకుండా ఇంకా కొన్ని వ్యాపారాలు కూడా చేసేవాడు. ఆ రోజుల్లో గుజరాత్ గ్రామాలు కళాత్మక మట్టి పాత్రలు చేయడంలో ప్రసిద్ధి చెందాయి. తులా అనే పెద్ద ఆయనకి వీటి తయారీలో మంచి పేరు ఉంది. రంగురంగులు, అనేక వంపు సొంపులతో చూడగానే ఆకట్టుకునే విధంగా అతను మట్టి వస్తువులు చేసేవాడు. ఆ రహస్యం ఏమిటో, అసలు ఆ మట్టి ఎక్కడి నుంచి తెచ్చి ఏ పాడలో కలుపుతాడో ఎవరికి తెలియదు. ఈ మట్టి పాత్రల తయారీలో కళాత్మకత ఇంతగా వెళ్ళివిరటానికి కారణం అసలు కారణం ఏంటంటే ఆ తులా కూతురు సోనీ అని అందరూ అంటారు. ఆమె నాజుకు వేళ్ళు ఆ పాత్రలకు కొత్త సబకులను తెచ్చిపెట్టాయి. సరుకు వెంటనే అమ్ముడుపోయేది. ఒకసారి బేగ్ తన మిత్ర వ్యాపారులతో ఆ తులా మట్టి పాత్రల తయారీ కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడే ఆయన ఆ మట్టి పాత్రలు తయారు చేస్తూ ఉంటాడు. అక్కడున్న వైవిధ్యమైన కళారూపాలు అతన్ని ఆశ్చర్యపరిచాయి. అతన్ని కదలకుండా నిలబెట్టింది మరొకటి ఉంది. ఓ మూల అరుగు మీద పరదా చాటున మేలి ముసుగు ధరించి పాత్రలకు రంగులద్దేటువంటి సోనీ అతని కళ్ళని పక్కకు తప్పుకోనివ్వలేదు. ఆ మైమరుపులో అతని చేతిలో అప్పటిదాకా ఒదిగి ఉన్న అందమైన మట్టి బొమ్మని నేల మీద జారవిడి చేశాడు బేగ్. అది బళ్ళుమంటూ మొక్కలైపోయింది. ఆ శబ్దం విని సోనీ ఒక్క ఉదాటన లేచి అక్కడికి వచ్చింది. ఎదురుగా బేగ్ ఉన్నాడు. కంగారులో ఆమె మేలు మిసుగు తొలగిపోయింది. బేగ్ తన ముందున్న అందాల బొమ్మని అలాగే చూస్తుండిపోయాడు. బేగ్ మాత్రమే కాదు, సోనీ కూడా తన ముందున్న ఈ అందాల మన్మధుడు బేగ్ను చూస్తుండిపోయింది. ఎన్ని జన్మల బంధమో అది. కాసేపటికి తేరుకుంది సోనీ. కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. ఆమె ముంగురులు గాలికి ఆ ఎర్రబారిన ముఖంపై ఆడుతూ కోపం వద్దు, తగ్గించుకో అంటున్నాయి. ఇంతలో ఆమె తండ్రి తులా అక్కడికి వచ్చి బేగుతో అన్నాడు, పర్వాలేదులే బాబు అంటూ ముక్కలు ఏరాడు. ఆమె కోపం చూసి బేగ్ ఇప్పటికీ ఇది చాలు అనుకుని మిత్రులతో నిష్క్రమించాడు. ఆ రోజు లగాయితూ బేగ్ తులా అంగడికి రోజు వచ్చేవాడు. పాత్రలను చూసే నెపంతో వచ్చి తనని ఆకట్టుకున్న సోనీ దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. ఆ సోనీకి కూడా ఇది సంతోషంగానే ఉంది. బోలెడు పాత్రలను కొనేసి బండి గెత్తుకు తీసుకుపోతున్నాడు బేగ్. వ్యాపారం బాగా జరుగుతుంది. ఒకరోజు అలాగే వచ్చాడు బేగ్. ఇంట్లో తులా లేడు. ఏదో పని మీద పొరుగుడిపోయాడు. వచ్చిన బేగ్ అనే ఖాతాదారికి సోనీ అతిథి మర్యాద చేసింది. వస్తువుల వివరాలు పక్కనే ఉండి చెబుతోంది. ఈ వ్యవహారంలో ఒకరి చేతులు ఒకరికి తగులుతున్నాయి. అదొక ఆనందం పొందుతూ ఉన్నారు ఇద్దరు. మంచి ప్రాయపు సరదాలు అవి. స్పర్శ సుఖం, మధుర భావాలు, తీపి అనుభూతులు దేహం మనసు అనుభవిస్తున్నాయి. చివరికి ఇది ప్రేమగా పరిణమించింది. ఈ ముదురుతున్న ప్రేమ రాగం బేగు కొంప ముంచబోతుంది. అవసరం లేకున్నా సోనీ కోసం పాత్రలు, వస్తువులు కొనేస్తున్నాడు అతను.
అతని విడిది నిండా అవే ఉన్నాయి. ఏం చేసుకుంటాడో మిత్రులకి అర్థమయ్యేది కాదు. తన దేశం తీసుకుపోతాడా అంటే అది జరిగే పనే కాదు. అవి కొండలు కదా. అలాగే పెట్టబడ్డ పాత్రలన్నీ పగిలిపోతున్నాయి, కొత్తవి మళ్ళీ కొంటున్నాడు. సోనీ మీద ప్రేమలో అతను ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో అనేది కూడా సమీక్షించుకునేవాడు కాదు. సోనీ పరిస్థితి కూడా తక్కువగా ఏమీ లేదు. ఈ బేగ్ అనే విదేశీయుడి ఆకర్షణలో నిండా మునిగి ఉంది. తన ఇల్లే ఆమెకి పరాయి అనిపిస్తోంది. ఆకలి లేదు, దాహం లేదు. బేగ్ గురించి ఆలోచిస్తూ మనసుని కవ్విస్తున్న దేహపు మూలలు నిద్రను దూరం చేస్తున్నాయి. కూతురులో అన్యమనస్కం, నడవడిలో మార్పులు తండ్రి తులా గమనించాడు. ఒక్కతే కూతురు, తల్లి లేని బిడ్డ, పరువులో ఉన్న యువతి. కొట్టలేక చెప్పలేక కుమిలిపోతున్నాడు, రగిలిపోతున్నాడు. లాభం లేదనుకున్నాడు. ఇక కూతురికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. పోనీ బేగ్కే ఇద్దామనుకుంటే దేశం గుడ్డుపోయినట్టు పరాయి దేశం వాడికి ముద్దులు కూతుర్ని ఇవ్వటమా? కుదరదనుకున్నాడు. ఇటు సోనీ ప్రేమలో పీకల దాకా మునిగిన బేగ్ వ్యాపారం దిగజారిపోయింది. చేతిలో డబ్బాడటం లేదు. మాసిన బట్టలు, నూనె లేని జుట్టు, తీరిన ఆకలితో అలమటిస్తున్నాడు అతను. గుర్రాల నాణ్యత పరిశీలించడం, వ్యాపారం చేయడం తప్ప బేగ్కి మరొక జీవన మార్గం తెలియదు. ఇప్పుడు వ్యాపారమేమో సర్వనాశనం అయిపోయింది. ఏం చేయాలో తోచక అతను మహీవాల్ పశువుల కాపరైపోయాడు. ఊరి వాళ్ల పశువులను నది ఒడ్డున అడవికి మేతకు తోలి సాయంత్రం ఇంటికి చేర్చడం అతని పని. రోజు ఉదయాన్నే పిల్లను బూతుకుంటూ పశువుల ముందు నడుస్తూ ఉండేవాడు. పశువులు చెవులు తోకలు ఊపుకుంటూ అతన్ని అనుసరించేవి. అడవిలో శుభ్రంగా మేసేవి. అక్కడే సోనీ తన ప్రియుడు మహీవాల్ని కలిసేది. నిరంతరం పరదాల మాటను ఉండి పనిచేసుకునే సోనీ ఇప్పుడు బుఖారా నుంచి ఇండియాకి వచ్చిన ఈ బేగ్ని చూసి పిచ్చిదానిలాగా ప్రేమతో రేవుల వెంబడి తిరిగాడుతుంది. అతని వెంట పడి అడవుల్లో అతని ప్రేమ లాహిరిలో ఆడుతోంది, పాడుతోంది. అప్పుడప్పుడు ఆమె నేస్తురాళ్ళు కూడా ఈ విలాసంలో భాగస్వాములై సందడి చేసేవారు. ఇప్పుడు ఆ ప్రేమ కథ ఊరికి కూడా తెలిసిపోయింది. కొందరు ముచ్చటపడుతున్నారు, కొందరు ఆమె తండ్రి తులాని ఆక్షేపిస్తున్నారు. మరికొందరు, ముఖ్యంగా ఎవడో కుర్రోడు వచ్చి, మన బుఖారా వచ్చి మన ఊరి బంగారు బొమ్మను పట్టేశాడరా అని బేగ్ పట్ల అసూయపడుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న లోకుల మాటలు తులా ఇక వినలేకపోయాడు. పొరుగురిలో ఒక కుర్రాడిని చూసి చేయగలిగినంతలో సోనీ పెళ్లి చేసేశాడు. తన ప్రేమకి అతీతంగా ఎవరూ కూడా తెలియని తనకి అయిష్టమైన యువకుడితో జరగబోతున్న పెళ్లిని సోనీ గట్టిగానే ప్రతిఘటించింది. నాది బేగ్ది ఎన్నో జన్మల ప్రేమ బంధం, దాన్ని ఛిద్రం చేయకు. నాకు ఇష్టమైన వాడితోనే నా పెళ్లి చెయ్యి, నేను హాయిగా ఉంటాను నానా అని తండ్రి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ బతిమలాడింది సోనీ. పురుషాధిక్య లోకంలో అమ్మాయిల మాట చెల్లదు, పెద్దల ఆలోచనలు వేరుగా ఉంటాయి. మట్టి కుండల మధ్య జీవితమంతా కష్టపడుతూ బ్రతికిన తులాకి ప్రేమ అన్నది పట్టలేదు. కూతురు సిరులతో, చుట్టపక్కలతో, బిడ్డ పాపతో కళకళలాడుతూ ఉండాలి. అంతేకాని ఎక్కడి నుంచో వచ్చిన పరాయి దేశస్థుడికి వల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ఇలా పంపుతాడు. ఆ బేగ్ తన ముద్దుల కూతురు సోనీతో రేపు తన దేశం బొకారా వెళ్ళిపోతే ఈ ఒక్క కూతురిని తను చూడగలరా? ఇప్పుడు ఈ పెళ్లి చేస్తే తను నది అవతలి ఒడ్డు చేరితే చాలు, కూతురు ముందే ఉంటాడు. ఆమె మంచి చెడ్డలు, కష్టసుఖాలు చూసుకోగలడు. మనవలు మనవరాళ్ళని కళ్ళారా చూసుకోగలడు. ఇది అతని ఆలోచన. సమంజసంగానే ఉంది. మొత్తం మీద కూతురికి పెళ్లి చేసి పల్లకి ఎక్కించి అత్తవారింటికి పంపాడు. సోనీ పుట్టిన ఊరికి ఆమె అత్తవారింటికి మధ్య జూనా నది పారుతోంది. సోనీ ఇప్పుడు నదికి అవతలి ఒడ్డున ఉన్న తన అత్తవారింటికి చేరిపోయింది. యువతలి ఒడ్డున మహీవాల్ తన ప్రేయసి సోనీ కనపడక విరహంతో అల్లాడిపోతున్నాడు. అప్పుడప్పుడు సోనీ సోనీ అని పెద్దగా అతను అరుస్తుంటే ఆ రాత్రి అడవి అంతా ప్రతిధ్వనిస్తూ ఉండేవి. అతని కంట రక్తమే కన్నీళ్లుగా పారుతోంది. పంచభక్ష ప్రమాణాలు తినే శ్రీమంతుడు ఒకప్పుడు మహీవాల్ ఇవాళ సోనీపై బెంగతో ముద్ద తినక చిక్కిపోతున్నాడు. తన ప్రేయసి గురించి పాటలు పాడుకుంటూ పిచ్చి నవ్వుతున్నాడు. ఆవలి ఒడ్డున సోనీ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆమె మనసులో మహీవాల్ మాత్రమే కొలువు కట్టి కూర్చున్నాడు. అతని ఆలోచనే ఆమె మనసు నిండా. అన్ని పొద్దులును కూడా రాత్రి భర్త పడక సుఖం కోసం గదిలోకి చేయి పట్టి లాగేవాడు. విదిలించి కొట్టి, నన్ను తాకకు, మర్యాదగా ఉండదని బెదిరించి కొట్టేదామె. ఆమెకి తన ప్రియుడే అసలైన భర్త. తన దేహాన్ని ఆక్రమించి తన తపనలు తీర్చే హక్కు అతనిదే. అతను బేగ్. మిగతా వాళ్ళు భర్త అయినా పరపురుషులే. పళ్ళైన నాటి నుంచి ఆమె పడకటింట్లో అడుగుపెట్టిందే లేదు. మహీవాల్ ప్రేమ పిచ్చిలో పడి ఈ లోకంలో ఉండేవాడు కాదు.
బంగు కొడుతూ పిల్లని గ్రేవి ఊదుకుంటూ సోనీదే లోకంగా తిరిగేవాడు. ఒకసారి లోతుగా ఉన్న కందకంలో పడి నానా అవస్థలు పడి బయటపడ్డాడు. అతనికి అన్ని చోట్ల నుంచి సోనీ పిలుస్తున్నట్లుండేది. నలుదిక్కుల నుండి ఆమె తనని రా రా నన్ను అక్కున చేర్చుకో మహివాల్ అన్నట్లు ఉండేది. ఆమె కనపడేది కాదు. తిక్క పుట్టి బట్టలు చింపుకునేవాడు, జుట్టు పీక్కునేవాడు. ఒకసారి సోనీ పులుపు జోనా నది నుంచే వినపడింది. అంతే, నదిలో దూకేశాడు. ప్రవాహం వేగంగా పారుతోంది. ఎంత ఈదినా ఒడ్డు కనపడటం లేదు. అతని శక్తి సడలిపోతున్నది. సోనీ సోనీ అని అరుస్తున్నాడు. అవతలి ఒడ్డున సోనీ ఏడుస్తున్నట్టు వినపడుతోంది. అతను బలహీన స్థితిలో ఈదుతున్నాడు. నది సుడులు ఎక్కువగా ఉన్నాయి. అతని బ్రతుకు ఆ రోజు తెల్లారిపోయేది. తరువాతి కథ మనం ఇంకొక భాగంలో విందాం. థ్యాంక్ యూ. నమస్తే.